హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో వీకెండ్ వచ్చేస్తుందండి. వీకెండ్ వస్తుందంటే మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ కూడా వస్తుంది. సో ఈ వీక్ మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ ఏఎఫ్సి బౌన్మౌత్ మ్యాచ్ ఉంది. సో మాంచెస్టర్ యునైటెడ్ లైనప్స్ ఎలా ఉండబోతాయి, లైక్ స్కోర్ ప్రిడిక్షన్ ఏంటి, సో దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ బిఫోర్ దట్ ఒక న్యూస్ ఉందండి మాంచెస్టర్ యునైటెడ్ గురించి. ఈ వీక్ బాగా సర్క్యులేట్ అవుతుంది, వెరీ బిగ్ న్యూస్. సో ఫస్ట్ అది వినగానే అబ్బా సాయిరామ్ అన్నట్టు అనిపించింది. ఐ వాంట్ టు బిలీవ్ దట్. సో ఆ న్యూస్ ఏంటంటే మాథియస్ కునియా మీకు తెలిసే ఉంటే, లైక్ మాథియస్ కునియా వోల్వర్ హ్యాంప్టన్, హీఈస్ నెంబర్ 10 పొజిషన్లో ఆడతాడు. లైక్ ఏంటంటే హీఈస్ అ ఫార్వర్డ్ ప్లేయర్. సో ఆ మాథియస్ కునియాని కొనడానికి మాంచెస్టర్ యునైటెడ్ ట్రై చేస్తుంది. మాథియస్ కునియాతో ఒక టర్మ్స్ అగ్రీ అయ్యారు అనే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది బాగా. సో అది కనుక నిజమైతే లైక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సీజన్కి ఇట్ విల్ బి వెరీ బిగ్ సైనింగ్. సో మనం లైనప్స్ చేసే ముందు మాథియస్ కునియా లైక్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, లైక్ మంచి సైనింగా కాదా, ఇట్లాంటి కొంచెం దీని గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మాథియస్ కునియా ఫస్ట్ వోల్వర్ హ్యాంప్టన్ అథ్లెటికో మాడ్రిడ్ నుంచి కొన్నారు. హీఈస్ కరెంట్లీ హీఈస్ 25. సో యునైటెడ్కి కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫార్వర్డ్ ప్లేయర్ కావాలి. ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్కి మన ఫార్వర్డ్ ప్లేయర్స్ అందరూ రాస్మస్ తీసుకున్నా, లేకపోతే గర్నాచో తీసుకున్నా, ఆమద్ తీసుకున్నా, మెయిను తీసుకున్నా, దే ఆర్ ఆల్ వెరీ యంగ్ పీపుల్, లైక్ 19, 20, 21 వీళ్ళనమాట. సో వీళ్ళని పెట్టుకుని ఆల్రెడీ ఈ సీజన్ ఆడాం. ఈ సీజన్లో ఏమైంది, లైక్ వెరీ డిజాస్టర్ సీజన్. అసలు లైక్ 14th పొజిషన్, వర్స్ట్ ఎవర్ ఇన్ ది ప్రీమియర్ లీగ్ హిస్టరీ. మాంచెస్టర్ యునైటెడ్ 14th పొజిషన్లో ఫినిష్ అవ్వడం అనేది వర్స్ట్ ఎవర్ అనమాట. లైక్ వాళ్ళకి లైక్ ఐ థింక్ టాప్ 8 బిలో ఎప్పుడు ఫినిష్ అవ్వాలి. లాస్ట్ సీజన్ ఐ థింక్ దేర్ వర్స్ట్ పొజిషన్ లైక్ 8th పొజిషన్ విత్ 60 points. ఈ సీజన్ ఇంకా దారుణం అసలు. సో ఎక్స్పీరియన్స్డ్ స్ట్రైకర్స్ ఎవరు లేరు, ఎక్స్పీరియన్స్డ్ ఫార్వర్డ్స్ ఎవరు లేరు యునైటెడ్కి. సో మాథియస్ కునియా సైనింగ్ ఈస్ నాకు తెలిసి అయితే వెరీ హెల్ప్ఫుల్. నాకు పర్టికులర్గా కానీ కొంచెం కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి మాథియస్ కునియాకి సంబంధించి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడతాను. పాజిటివ్స్ ఏంటంటే బాల్ని చాలా బాగా ఫార్వర్డ్ తీసుకెళ్ళగలడు. ఓకే, లైక్ బాగా డ్రిబుల్ చేయగలడు. సో అండ్ నెంబర్ 10 పొజిషన్లో ఆడగలడు, విచ్ ఈస్ రూబెన్ అమోరిమ్ మన కరెంట్ మేనేజర్కి లైక్ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్ అది. మన ఫార్వర్డ్లో ఏమన్నా మనం గోల్స్ కొట్టాలంటే ఈ సీజన్ గోల్స్ డ్రాట్ చూసే ఉంటారు మీరు, లైక్ 38 గోల్స్, వర్స్ట్ ఎవర్. సో ఆ గోల్స్ మనం కొట్టాలంటే లైక్ ఒక ఎక్స్పీరియన్స్డ్ బాల్ డ్రిబుల్ చేసి ఫార్వర్డ్ తీసుకెళ్ళి లైక్ గోల్స్ క్రియేట్ చేయగలిగే ఒక నెంబర్ 10 మనకు కావాలి. సో ఎస్, కునియా ఈ పొజిషన్ని ప్రాపర్గా ఫిల్ చేస్తాడని నమ్మకం ఉంది. అండ్ తనకి ప్రీమియర్ లీగ్ ప్రూవెన్ అంటే ప్రీమియర్ లీగ్ ఆల్రెడీ ఆడాడు. లాస్ట్ సీజన్ ఆడాడు, దాని బిఫోర్ సీజన్ ఆడాడు వుల్వ్స్తో. సో 2 seasons నుంచి ఆల్రెడీ ఆడుతున్నాడు. చాలా మంచి బాల్ ప్లేయర్. సో ఎస్, ఇవి పాజిటివ్స్. అయితే దీనికి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో లైక్ ఒక కాయిన్కి ఫ్లిప్ సైడ్ ఉన్నట్టు నెగిటివ్స్ ఏంటంటే వెరీ అగ్రెసివ్. అగ్రెషన్ మంచిదే. ఇప్పుడు మన కోహ్లీ, లైక్ ఇప్పుడు ఐపీఎల్లో కానీ లేకపోతే మన టీమిండియాకి కోహ్లీ మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్ కదా. సో అలా అగ్రెషన్ ఉండడం మంచిదే, కానీ ఒక లిమిట్ వరకు ఉండాలి. ఆ అగ్రెషన్ కొంచెం దాటిందంటే మనకి ఏంటంటే ప్రీమియర్ లీగ్లో బాగా రెడ్ కార్డ్స్, ఎల్లో కార్డ్స్ ఇవన్నీ బాగా ఇస్తారు కాబట్టి. అండ్ ఆల్సో యునైటెడ్కి అయితే ముందే ఇచ్చేస్తారు, లైక్ ఓకే ఫస్ట్ యునైటెడ్ ప్లేయరా సరే ఇచ్చేద్దాం అన్నట్టు ఇస్తారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. లైక్ మీరు ఐ థింక్ ఇట్ కెన్ బి డిఫరెంట్ ఫర్ యూ. అండ్ నా పర్సనల్ అయితే లైక్ మాంచెస్టర్ యునైటెడ్కి లైక్ అగెనిస్ట్గా ఇచ్చే పెనాల్టీస్ కానీ, మాంచెస్టర్ యునైటెడ్కి అగెనిస్ట్గా ఇచ్చే రెడ్ కార్డ్స్, ఎల్లో కార్డ్స్ నాకు తెలిసి వేరే టీంకి ఎవరేమో అనిపిస్తుంది. అంతలా ఉంటుంది. సో అలా ఉన్న మాంచెస్టర్ యునైటెడ్ టీంలో ఇంకొక అగ్రెసివ్ ప్లేయర్ ఉండాలి, కానీ ఆ అగ్రెషన్ని కంట్రోల్ చేసే ఒక మేనేజర్ కూడా ఉండాలి. ఐ థింక్ రూబెన్ అమోరిమ్ కంట్రోల్ చేయగలడు అనుకుంటున్నాను, కానీ చూడాలి. మనకు కూడా తెలియదు ఎంతవరకు కంట్రోల్ చేస్తాడు, ఎంతవరకు లైక్ కునియా అగ్రెషన్ని యూజ్ చేసుకోగలడు. కానీ కునియా అగ్రెషన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే హోమ్ మ్యాచెస్లో కునియా తన అగ్రెషన్ చూపిస్తే, ఇప్పుడు లైక్ బెంగళూరులో విరాట్ కోహ్లీ తన అగ్రెషన్ చూపిస్తే మొత్తం స్టేడియం అంతా ఎలా ఎరప్ట్ అవుతుంది, సేమ్ అలాగే మాంచెస్టర్ యునైటెడ్ హోమ్ ఓల్డ్ ట్రాఫర్డ్ కూడా అలాగే ఎరప్ట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ నెక్స్ట్ గేమ్స్లో, అదే లైక్ మనం ఆడే గేమ్స్లో, హోమ్లో ఆడే గేమ్స్లో.
కానీ అది రెడ్ కార్డ్స్, యెల్లో కార్డ్స్ దీని వైపు లైక్ ఇట్లా ఇట్లా లైక్ ఈ సైడ్ వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనోడికి కున్యాకి ఆల్రెడీ కొంచెం మొన్ననే ఒక రెడ్ కార్డ్ బ్యాన్ అయింది. మనోడు వేరే ఆపోనెంట్ టీంని ఎవడో కొట్టాడు. సో అట్లాంటివి జరిగాయి. అపోనెంట్ టీమ్ ప్లేయర్ని కాదు, స్టాఫ్ని ఎవరినో కొట్టినట్టున్నాడు. సో దానివల్ల లైక్ రెడ్ కార్డ్ ఇచ్చి బ్యాన్ చేశారు కొన్ని మ్యాచెస్. సో ఇట్లాంటివి కాకుండా ఉండాలి. సో ఇవి నెగిటివ్స్. బట్ ఎనీవే మంచి ప్లేయర్ వైజ్ అయితే వెరీ గుడ్ ప్లేయర్. సైనింగ్ అయితే ఇప్పుడు కరెంట్లీ వోల్వర్హాంప్టన్కి 62.5 మిలియన్ యూరోస్ పే చేస్తే మనకి లైక్ కున్యా వీ కెన్ సైన్ కున్యా ఫర్ నెక్స్ట్ సీజన్. సో ఎస్, ఇది మ్యాచెస్ కున్యా గురించి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. బట్ ఎస్, సో నెక్స్ట్ కమింగ్ టు మన లైనప్స్. సో లైనప్స్ గురించి అండ్ స్కోర్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి ఈ మ్యాచ్ కంటే నెక్స్ట్ థర్స్డే వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది, విచ్ ఈస్ యూరోపా లీగ్ సెమీఫైనల్. సో ఈ మ్యాచ్కి నాకు తెలిసి రూబెన్ అమోరిమ్ ఐ థింక్ హీ విల్ టేక్ ఇట్ సీరియస్లీ. ఖచ్చితంగా సీరియస్గానే తీసుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఓడిపోయాం, ఇప్పటిదాకా చాలా మ్యాచ్లు ఓడిపోతుంటే ఉన్నాం. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వీఆర్ మాంచెస్టర్ యునైటెడ్, లైక్ ద బిగ్గెస్ట్ క్లబ్. ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎవ్రీ మ్యాచ్ మీద. ఓడిపోయిన ప్రతిసారి లైక్ దెర్ విల్ బి చాలా న్యూస్, లైక్ లైక్ ఎలా ఆడారు, లైక్ ఎంత బ్యాడ్ అయింది సిచ్యువేషన్ అని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ అనమాట ప్లేయర్స్ మీద. సో ఇప్పుడు సెమీఫైనల్స్కి వెళ్ళే ముందు ఈ ప్రెషర్ అంతా అనవసరం కదా, ఈ ప్రెషర్ అంతా అక్కర్లేదు కాబట్టి సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీతో, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో నెక్స్ట్ గేమ్కి వెళ్తారు, సెమీఫైనల్స్కి వెళ్తారు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ టీమ్తో స్టార్ట్ చేయాలి, ఒక స్ట్రాంగ్ ఎండింగ్ ఇవ్వాలి, విచ్ ఈస్ లైక్ అట్లీస్ట్ డ్రా చేయాలి ఈ మ్యాచ్. బట్ ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్సెస్ చేయాలి, మంచి పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ బ్రూనో కానీ లేకపోతే ఉగార్తే కానీ, ఎస్పెషల్లీ మిడ్ఫీల్డ్. ఎందుకంటే వాళ్ళు ఆపోనెంట్ టీమ్ మిడ్ఫీల్డ్ చాలా బాగుంటుంది, అటాకింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మనం మిడ్ఫీల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పాజిటివ్ ఎనర్జీతో నెక్స్ట్ సెమీఫైనల్ గేమ్కి వెళ్ళి పాజిటివ్గా ఆడాలి అంటే ఈ మ్యాచ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను అనుకునే ప్రిడిక్షన్, నా లైనప్ ప్రిడిక్షన్ ఏంటంటే, సో ఫస్ట్ గోల్ కీపింగ్ ఒనానా. అండ్ దెన్ సెంటర్ బ్యాక్స్ వచ్చేసి మ్యాజ్రోవి. నేను లిండెలాఫ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మ్యాగ్వైర్కి కొంచెం రెస్ట్ ఇస్తే బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ 60 minutes మ్యాగ్వైర్ వస్తే బాగుంటుంది. సో లాస్ట్ 30 minutes సబ్స్టిట్యూషన్ అయ్యేలాగా ఉండి 60 minutes లిండెలాఫ్ ఆడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మ్యాగ్వైర్కి సో నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా వెరీ ఇంటెన్స్ ఉంటుంది. సో ఐ థింక్ ఆడాలి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు మ్యాగ్వైర్. సో నెక్స్ట్ మ్యాచ్ ఆడాలి పక్కా, కానీ ఎక్కువసేపు కాకుండా 30 minutes అయితే లైక్ ఐ థింక్ సో హిల్ బీ ఒక వార్మప్ లాగా నెక్స్ట్ మ్యాచ్కి. సో లిండెలాఫ్ అండ్ దెన్ ఫ్రెడ్రిక్సన్. లాస్ట్ మ్యాచ్ ఫ్రెడ్రిక్సన్ చాలా బాగా ఆడాడు, అసలు అదరగొట్టేశాడు. సో ఫ్రెడ్రిక్సన్ లైక్ అసలు అంత యంగ్ ప్లేయర్ ఫస్ట్ మ్యాచ్ ఇంత హై ఇంటెన్సిటీ ఉండే ప్రీమియర్ లీగ్లో ఇంత బాగా ఆడడం లైక్ వెరీ అప్రిషియేటివ్. సో నేను ఖచ్చితంగా ఫ్రెడ్రిక్సన్ని లైనప్లో పెడుతున్నాను. అండ్ లెనియోరో కొంచెం రెస్ట్ వస్తుంది, దానివల్ల లెనియోరో లాస్ట్ మ్యాచ్ వచ్చినట్టు ఒక లైక్ ఆఫ్టర్ 60 minutes అట్లా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో అండ్ దెన్ మై 2 wing backs వచ్చేసి డాలోత్ అండ్ డోర్గు. సో లాస్ట్ మ్యాచ్ మీరు చూసుంటే ఆమస్ చాలా బాగా ఆడాడు. సో నేను సెమీఫైనల్కి ఆమస్ నుంచి డోర్గుని రెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దోర్గుని లైక్ కుదిరితే సబ్స్టిట్యూట్ చేసేలాగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. సో ఆమస్ నాకు సెమీఫైనల్ స్టార్ట్ చేయాలని ఉంది లాస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత, తన కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత. అండ్ ఆల్సో క్వార్టర్ ఫైనల్ కూడా తను వచ్చిన లైక్ 30 minutes ఏమో ఆడినట్టున్నాడు, చాలా బాగా ఆడాడు. 30 minutes 40 minutes ఆడినట్టు చాలా బాగా ఆడాడు. సో రైట్ డాలోత్ అండ్ లెఫ్ట్ వచ్చేసి ప్యాట్రిక్ డోర్గు. అండ్ దెన్ మన మిడ్ఫీల్డ్ వచ్చేసి బ్రూనో అండ్ ఉగార్తే ఇద్దరు స్టార్ట్ చేయాలి. బ్రూనో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాడు, అవర్ మెయిన్ ప్లేయర్ బ్రూనో. సో అండ్ దెన్ ఉగార్తే లాస్ట్ మ్యాచ్ మిడ్ఫీల్డ్ చాలా బాగా ఆడాడు. మిడ్ఫీల్డ్ అసలు ర్యాంప్ ఆడిచ్చాడు లాస్ట్ మ్యాచ్. సో నాకు బ్రూనో అండ్ ఉగార్తే నేను ప్రిడిక్ట్ చేశాను ఇది. సో అండ్ దెన్ పైన 10s వచ్చేసి
నేను మెయిన్ అనుకుంటున్నాను. మెయిన్ అండ్ మౌంట్ ఆడితే బాగుండు అనుకుంటున్నాను. అసలు చూడాలని ఇప్పటిదాకా ఆడలేదు అనుకుంటా వాళ్ళిద్దరు కలిసి. ఐ మీన్ లైక్ స్టార్ట్ చేయలేదు మ్యాచ్. ఆడారు కానీ స్టార్ట్ చేయలేదు అనుకుంటా మ్యాచ్. అసలు వాళ్ళిద్దరు స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందని నాకు చూడాలనుంది. సో మెయిన్ అండ్ మౌంట్ అండ్ దెన్ చిడో ఓబి మార్టిన్, రాస్మస్. నాకైతే ఈ సీజన్ హోప్స్ పోయాయండి, కంప్లీట్లీ హోప్స్ లేవు అసలు. నాకు రాస్మస్ ఐ థింక్ ఎలాగైనా సెమీఫైనల్ తనే స్టార్ట్ చేస్తాడు. సో చిడో ఓబీకి ఒక స్టార్ట్ చేయించి, లైక్ లాస్ట్ మ్యాచ్ చూసాం కదా, లైక్ ఫ్రెడ్రిక్సన్ అండ్ ఆమస్ వాళ్ళిద్దరూ లైక్ దో అండర్ 19, లైక్ 19 అనుకుంటే ఇద్దరు, మోర్ ఆర్ లెస్ దాన్ 19 అయినా సరే వాళ్ళు ఎంత బాగా ఆడారో. సేమ్ చిడో ఓబీకి కూడా ఒక ఛాన్స్ ఇస్తే మేబీ తను కూడా ఏమైనా లైక్ మేబీ కొట్టచ్చేమో, గోల్ కొట్టచ్చేమో. ఎలాగో రాస్మస్ కొట్టట్లా, సో రాస్మస్ ఎలాగో కొట్టట్లేదు కాబట్టి చిడో ఓబీకి ఛాన్స్ ఇస్తే తప్పేముంది దాంట్లో. లైక్ నాకు పర్సనల్ ఒపీనియన్ అది. సో చిడో ఓబీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఐ థింక్ ఇది నా ప్రిడిక్షన్. కానీ ఐ థింక్ మేనేజర్ రూబెన్ అమరిమ్, ఐ థింక్ హీల్ ప్లే నెంబర్ 10s కింద ఎరిక్సన్ ఆడతాడు అనుకుంటా. అండ్ దెన్ మెయిను ఆడతాడు, మెయినుతో పాటు ఎరిక్సన్ ఆడతాడు, మౌంట్ ఆడు. అండ్ దెన్ పైన నెంబర్ స్ట్రైకర్ వచ్చేసి ఐ థింక్ హీల్ డెఫినెట్లీ ప్లే రాస్మస్. సో అండ్ అండ్ సెంటర్ బ్యాక్లో కూడా వచ్చేసి నాకు తెలిసి లిండెలాఫ్ బదులు మ్యాగ్వెన్ ఆడిస్తాడు అనుకుంటున్నా. సో కొంచెం మ్యాచ్ స్టార్టింగ్ నుంచి సో విన్నింగ్ మెంటాలిటీతోనే ఉండాలి అని అనుకుంటాడు కాబట్టి ఫస్ట్ నుంచి లిండెలాఫ్ కంటే మ్యాగ్వైర్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా బెటర్. సో అలా లైక్ రూబెన్ అమరిమ్ లైనప్ అలా ఉంటుంది అనుకుంటున్నాను. సో నా లైనప్ అండ్ దెన్ రూబెన్ అమరిమ్ లైనప్ రెండు చెప్పాను కదా, మై ప్రిడిక్షన్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి స్కోర్ ప్రిడిక్షన్ చాలా నాకు తెలిసి చాలా టఫ్ అండి ఇది. ఎందుకంటే ఒక పాజిటివ్ ఇంటెన్సిటీతో గెలవాలనే నెక్స్ట్ మ్యాచ్కి విచ్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ నెక్స్ట్ మ్యాచ్ కాబట్టి సెమీఫైనల్కి వెళ్తారు. అండ్ ఆల్సో ఎవే మ్యాచ్. సో అండ్ మనం ఎలాగో గోల్స్ కొట్టట్లేదు, హోమ్లోనే గోల్స్ కొట్టట్లేదు, ఎవేలో కానీ డిఫెండ్ బాగా చేస్తున్నాం. సో ఎవే మ్యాచెస్ అన్నీ మనం డిఫెండింగ్ బాగా చేస్తున్నాము. సో అది మైండ్లో పెట్టుకుని ఐ థింక్ ఈ మ్యాచ్ నాకు గెలుస్తారనిపిస్తుంది. సో ఎక్కువ గోల్స్ కొట్టకపోయినా అట్లీస్ట్ 1-0తో మ్యాచ్ గెలుస్తారేమో అనిపిస్తుంది. లెట్స్ సీ, మేబీ మేబీ వెరీ బ్యాడ్ ప్రిడిక్షన్ అయ్యి ఉండొచ్చు. మేబీ విల్ లూస్ 3-0, మేబీ విల్ లూస్ 2-0. కానీ నా ఒపీనియన్ ఇది. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ మైండ్లో పెట్టుకుని ఆ ఇంటెన్సిటీ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి, ఆ పాజిటివిటీ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి నెక్స్ట్ మ్యాచ్ ఐ థింక్ యునైటెడ్ బాగా ఆడతారు అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ, దిస్ ఈస్ మై స్కోర్ ప్రిడిక్షన్, 1-0 యునైటెడ్ విన్. అండ్ మీ స్కోర్ ప్రిడిక్షన్ అండ్ లైనప్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.